శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా అన్ని రకాల ఆతిథ్య సేవలను, స్వర దర్శనాలను రద్దు చేశారు ఆలయ నిర్వాహకులు. భక్తుల రద్దీ నేపథ్యంలో స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఉంటుంది. ఈ ఉత్సవాలు 11వ తేదీ వరకు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలకు తరలి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉండగా శ్రీశైలం వెళ్లాలి అనుకునే భక్తులకు మరో శుభవార్త. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని రాత్రి వేళలో భక్తుల వాహనాలు అనుమతిస్తున్నట్లు డోర్నాల అటవీ శాఖ తెలిపింది. నేటి నుంచి 11వ తేదీ వరకు రాత్రి వేళల్లో కూడా అనుమతిస్తున్నట్లు తెలిపారు. పెద్ద దోర్నాల శ్రీశైలం నల్లమల రహదారి పుల్లుల అభయారణ్యం పరిధిలో ఉంది. ఈ క్రమంలో రాత్రి 9 నుంచి ఉదయం 6 గంటల వరకు రహదారిపై వాహనాల రాకపోకల్ని నిలిపివేస్తారు. ముఖ్యంగా పెద్ద దోర్నాల అటవీ శాఖ చెక్పోస్ట్ వద్ద వాహనాలను ఆపేస్తారు. అయితే బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ నిబంధనకు తాత్కాలికంగా సడలిచ్చారు. వన్యప్రాణులకు ఎటువంటి హాని కలగకుండా వాహనాలు నడపాలని డోర్నాల క్షేత్రాధికారి తెలిపారు. నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాల సందర్భంగా అన్ని రకాల ఆతిథ్య సేవలు, సర్వదర్శనాలు రద్దు చేశారు ఆలయ అధికారులు. భక్తుల రద్దీ నేపథ్యంలో స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఉంటుంది. ఈ ఉత్సవాలు 11వ తేదీ వరకు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉండగా శ్రీశైలం వెళ్లాలి అనుకునే భక్తులకు మరో శుభవార్త. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రాత్రి వేళల్లో భక్తుల వాహనాలు అనుమతిస్తున్నట్లు డోర్నాల అటవీ శాఖ తెలిపింది. నేటి నుంచి 11వ తేదీ వరకు రాత్రి వేళల్లో కూడా అనుమతిస్తున్నట్టు తెలిపారు. పెద్ద దోర్నాల శ్రీశైలం నల్లమల దారి పుల్ల అభయారణ్యంలో పరిధిలో ఉంది. ఈ క్రమంలో రాత్రి 9 నుంచి ఉదయం 6 గంటల వరకు రహదారిపై వాహనాలు రాకపోకలను నిలిపివేస్తారు. ముఖ్యంగా పెద్ద దోర్నాల అటవీ శాఖ చెక్పోస్ట్ వద్ద వాహనాలను ఆపేస్తారు. అయితే బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ నిబంధనకు తాత్కాలికంగా సడలిచ్చారు. వన్యప్రాణులకు ఎటువంటి హాని కలగకుండా వాహనాలు నడపాలని డోర్నాల క్షేత్రాధికారి తెలిపారు. నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్, చెప్పండి, బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలంలో వాహనాల అనుమతికి పర్మిషన్ ఇచ్చినట్టుగా తెలిసింది. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. కిరణ్ మహేష్, బ్రహ్మోత్సవాలు ఏదైతే ఇప్పుడు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి, ఈ రోజు నుంచి బ్రహ్మాండంగా స్టార్ట్ అయినాయి. ఇక్కడ శ్రీశైలానికి మామూలుగా అయితే రాత్రి వేళ వాహనాలు రాకపోకలకు పర్మిషన్ లేకుండా గతంలో. అయితే ఈసారి భక్తుల సౌకర్యం కోసము భక్తులకు మెరుగైన సేవలు అందించే క్రమంలో నైట్ టైం కూడా వాహనాలు వెళ్ళడానికి అనుమతి ఇచ్చారు. అదేవిధంగా ఫారెస్ట్ లో మినిమం ఫారెస్ట్ అధికారులకి వెహికల్ కిందనే రుసుము కట్టాల్సి ఉండింది, అది కూడా వద్దన్నారు. ఫారెస్ట్ అధికారులతో కూడా నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడడం జరిగింది. రాత్రి వేళ అంటే వన్యప్రాణులకు ఎలాంటి ప్రమాదం లేకుండా భక్తులు వెళ్ళాలని, తర్వాత ఏదైతే వెంకటాపురం నుంచి పాదయాత్ర వెళ్తున్నారో శ్రీశైలం మహాక్షేత్రానికి, పాదయాత్రలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అంటే వాళ్ళకు వైద్య సదుపాయాలు కానీ, తాగునీటి వసతి కానీ, అల్పాహారం కానీ ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఏర్పాటు చేయాలని కూడా కలెక్టర్ గారు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. మరి ప్రధానంగా తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక నుండి ఈ శ్రీశైల పుణ్యక్షేత్రానికి ప్రతి మహాశివరాత్రి సందర్భంగా చాలా మంది అంటే కొన్ని వేల మంది, దాదాపు 2 లక్షల మంది వరకు శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇంత క్రౌడ్ ఉన్న పబ్లిక్ భక్తులు ఎక్కువ ఉన్న సందర్భంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వాళ్ళకి అక్కడ విచ్చేసిన భక్తులకు ఆలయ అధికారులు సరైన సదుపాయాలు ఏర్పాటు చేసి, అదేవిధంగా ఈ ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల విద్యుత్ అంతరాయం జరుపుకోకుండా దానికి సరిపడా జనరేటర్లు ఏర్పాటు చేయాలని,
మరి వచ్చిన భక్తులకు క్యూ లైన్ లో అనేక మంది క్యూ లైన్ లో ఉండడం Right. మనం చూస్తూ ఉంటాము. ఈ శివ భక్తులు ఏదైతే ఉన్నాయో అక్కడ క్యూ లైన్ లో దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న సమయంలో వాళ్ళకి కావాల్సిన అల్పాహారం కానీ వాటర్ సప్లై కానీ ఇవన్నీ కూడా జాగ్రత్త చేసుకోవాలని కలెక్టర్, జాయింట్ కలెక్టర్ గారు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు ప్రారంభమైన ఈ బ్రహ్మోత్సవం సందర్భంగా ఆలయ ఈవో ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. రైట్ బసవరాజు, థ్యాంక్ యూ.